మసాలా వారి టాలీవుడ్ రివైండ్ లోకి వెళ్ళిపోదాం. ఒక అద్భుతమైన సినిమా గురించినటువంటి సంగతి పదండి. ఈ వివరాలు మాట్లాడుకోవాలంటే 22 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి మనం. నేను చెప్తుంది ఇంద్రాస్ సినిమా గురించి. ఫస్ట్ ఈ సినిమాలో హీరోయిన్ గా సిమ్రన్ గారిని తీసుకుందాం అనుకున్నారంట. ఏమైందో గానీ ఆర్తి అగర్వాల్ గారిని ఎంపిక చేశారంట. మరో హీరోయిన్ గా సోనాలి బింద్రే గారిని ఫైనల్ చేశారు. ఇక శివాజీ గారి పాత్రకు ముందుగా వెంకట్ ని, రాజా గారిని కూడా అనుకోవడం జరిగిందట. ఇక చిరంజీవి గారి పారితోషికం కాకుండా ఈ సినిమాకి అయినటువంటి బడ్జెట్ 7 కోట్లట. చిరంజీవి గారు వైజయంతి మూవీస్ బ్యానర్ కాంబినేషన్ లో ఇది 3వ సినిమా. అంతకు ముందు జగదేక వీరుడు అతిలోక సుందరి చూడాలనుంది. ఈ 2 సినిమాలు రావడం జరిగింది. మొత్తం 122 రోజుల్లో సినిమాని కంప్లీట్ చేసేసారంట. మొత్తం 11 పాటలకి వారు అనుకున్నారు, అన్ని పాటలు చేశారు. అందులో 5 పాటల్ని ఓకే చేశారు. ఇందులో అయ్యో అయ్యో సాంగ్ కి మణిశర్మ గారు అందుబాటులో లేకపోవడంతో ఆర్పి పట్నాయక్ గారితో ఆ పాటకు స్వరాలు సమకూర్చడం జరిగిందంట. మొత్తం 268 స్క్రీన్స్ లో ఇంద్రా సినిమాని రిలీజ్ చేయగా అత్యధిక థియేటర్స్ లో 50 రోజులు 100 రోజులు ఆడినటువంటి ఈ సినిమా మరికొన్ని థియేటర్స్ లో 175 రోజులు ఆడింది. రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి 3 విభాగాల్లో నంది అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ నటుడిగా మెగాస్టార్ చిరంజీవి గారికి, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ గారికి, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ పి రవిశంకర్ గారికి అవార్డ్స్ రావడం జరిగింది. మరి 22 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నటువంటి సినిమా మూవీ రిలీజ్ డేట్ ను వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించడం, చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ చేస్తున్నామని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం, మరోవైపు వైజయంతి మూవీస్ వారి 50 ఏళ్లు పూర్తవటం, ఇవన్నీ విశేషాలు అన్నమాట ఈ సినిమాకి సంబంధించి.